నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలేమిటో తెలిసిపోయింది. ఇక భక్తిభావం ఉండాల్సిన చోట స్వలాభం, స్వార్థం, ఆశ్రిత పక్షపాతం తాండవిస్తూ ఆలయ ఆచారాలను మంటగలుపుతున్నాయని నిర్ధారణ అయ్యింది. ఇక తిరుమలేశుడి పాద పద్మాల చెంత భక్తిభావంతో పనిచేస్తూ ధర్మకర్తలుగా నిస్వార్థంగా మెలగాల్సిన వారు ఫక్తు స్వార్థపరులుగా వ్యవహరిస్తున్నారని వెలుగులోకి వచ్చిన ఎవరైనా తప్పులు చేసినా వాటిని కప్పిపెడుతూ ధర్మం దారిలోనే నడవాల్సిన అధికార వ్యవస్థ సైతం సర్వభ్రష్టత్వం చెందిందని విచారణ నివేదికలు ఘోషిస్తున్నాయి. అంటే తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారాలను తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చిందని ఈ పరిణామాలు విస్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీ నుంచే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతకు ముందే ప్రకటించారు. ఇప్పుడు ఆయన మాటను ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సేవాభావం ఉన్నవారు, దేవుడంటే అమితమైన భక్తి విశ్వాసాలుండి డబ్బుపై ఆశలేని వారిని బోర్డు సభ్యులుగా నియమించేవారు. అలాంటి వారిలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, భానుమతి వంటి వారు అప్పట్లో బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. వారు దేవుడి సేవ తప్ప సొంత లాభం చూసుకోలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దేవుడి సేవ కన్నా సొంత పార్టీ మనుషులు, వ్యాపార భాగస్వాములు, బంధువులు, కాంట్రాక్టర్లు, పూర్తికాలం రాజకీయాల్లో ఉన్న నేతలను బోర్డు చైర్మన్గా సభ్యులుగా నియమిస్తూ వస్తున్నారు. దీనివల్ల భూమిపై ఉన్న సకల రాజకీయాలు, స్వార్థం, దురాశ, బంధుప్రీతి వంటివి 7 కొండల దాకా చేరిపోయాయి. ఇది రాను రాను మరీ ఎక్కువైంది. జగన్ ప్రభుత్వంలో పరాకాష్ఠకు చేరింది. జగన్ ఏకంగా తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని బోర్డు చైర్మన్ గా నియమించారు. ఆయన తన నమ్మిన బంటు అప్పన్నను వెంట పెట్టేసుకున్నారు. ఇక ఆ తర్వాత టీటీడీలో ఏం జరిగిందో, అప్పన్న ఏమేం పనులు చేశారో, కల్తీ నెయ్యి సరఫరాలో ఎలాంటి వ్యవహారాలు సాగించారో సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ధర్మకర్తగా వ్యవహరించే పాలక మండలి చైర్మన్, సభ్యులు ఎవరుండాలి, ఎవరు ఉండకూడదో మరోసారి సర్కార్ పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది. అంటే చట్టంలోనే స్పష్టమైన సవరణలు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.